నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఇన్సోమ్నియా అనేది చాలా బాధిస్తుంది అందరికి. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం గాని, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదా! సో, ఇన్సోమ్నియా అనేది ఎందుకొస్తుంది? ఇన్సోమ్నియా అనేది తెలుగులో నిద్రలేమి అని చెప్తారు. చాలామందికి బయట టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. జాబ్ చేసేవాడికి జాబ్‌లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి వాళ్ళ టెన్షన్‌లుంటాయి. హ్మ్. పోటీలు ఎక్కువున్నాయి. పోటీదారులు ఎక్కువయ్యారు. ప్రతి వాళ్ళు బిజినెస్‌లో దిగటం వల్ల ఈ పోటీ తత్వం పెరగటం వల్ల గూడా వాళ్ళకంటే మనం ఎక్కువ ముందుకెళ్ళాలి. మనం ఎక్కువ బిజినెస్ చేయాలనే టెన్షన్‌లు, అలాగే జాబ్‌లో టెన్షన్స్, అలాగే సాఫ్ట్‌వేర్స్ ఉన్నారు. వాళ్ళకేందంటే 24 అవర్స్ టెన్షనే వాళ్ళకి. హ్మ్. జాబ్ చేసే డ్యూటీ టైంలోనూ టెన్షనే, ఇంటికొచ్చినా కూడా టెన్షనే. ఇలాంటి టెన్షన్‌లు తీసుకుంటూ ఉన్నారు గాబట్టి, అలాగే చాలామందికి ఆరోగ్య సమస్యలు కూడా కొన్నుంటాయి. హ్మ్. వీటి వల్ల గూడా వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉంటుంది. ఓకే. మినిమమ్ 8 అవర్స్ నిద్రపోవాలి. అది పోవట్లేదు. కాబట్టి దాంతో పాటు నిద్ర లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అది ఎలాంటి ఆరోగ్య సమస్యలంటారు డాక్టర్ గారు? అవి కొంచెం వివరించరా? శరీర జీవక్రియలు అనేవి సక్రమంగా జేసుకోవాలంటే దానికి తగ్గ రెస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఆ రెస్ట్ ఇవ్వకుండా మనము ఫోన్‌లు చూసుకుంటా, లేతే ల్యాప్‌టాప్‌లు చూసుకుంటా నైట్ 12, 1 గంట దాకా గూడా ఈ హ్మ్. యూట్యూబ్‌లు ఇవన్నీ వచ్చినాయి గదా! అవును. ఇవన్నీ చూసుకుంటూ నిద్రపోరు, తిండి సరిగ్గా తినరు. మళ్ళీ అర్ధరాత్రి పూట ఆకలేస్తుంది ఈ టీవీలో, ల్యాప్‌టాప్‌లో చూసుకుంటా, లేతే ఫోన్‌లు చూసుకుంటా అని ఏదో ఒకటి తినేస్తారు. హ్మ్. ఇది లోపలికెళ్ళి సరిగ్గా అరగదు. ఇట్లా ఈ విధంగా అన్ని రకాల కారణాలు కలిపి నిద్ర అనేదాన్ని చెడగొడుతున్నాయి. మరి ఈ ఇన్సోమ్నియాని తగ్గించుకోవాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయి? మొట్టమొదటిది మనము అవసరమైనంత వరకే ఫోన్‌లు గానీ, ల్యాప్‌టాప్‌లు గానీ వాడుకోవాలి. డ్యూటీ చేసుకోండి. దానికి తగ్గట్టుగా చేసుకోండి. 24 గంటలు ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు చూసుకుంటా, చాటింగులు చేసుకుంటా హ్మ్. కూర్చుంటే నిద్ర తినేస్తుంది. హ్మ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అందరికీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే కాదు, జనరల్ పీపుల్ గూడా ఆఖరికి 10థ్ క్లాస్ పిల్లలు, 7థ్ క్లాస్ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నిద్ర పోతుంది కాబట్టి ముందు దాన్ని కంట్రోల్ జేయాలి. అవసరమైనప్పుడు వాడుకోండి. మిగతా టైంలో పక్కన పడేసేయండి. ఇంకోటి పక్కన పడేసామంటే మన బెడ్ పక్కనే బెడ్ మీదే పెట్టుకోకూడదు. అది కూడా రేడియేషన్ మన మీద పనిచేసి బ్రెయిన్ హీట్‌గా ఉండి నిద్ర పట్టదు. ఓకే. కాబట్టి వాటిని దూరంగా ఓకే. వీలైనంత వరకు అసలు వేరే గదిలో పెట్టండి. లేదా హాల్‌లో పెట్టేసి మీరు బెడ్‌రూమ్‌లో నిద్రపోండి. అట్లా పెట్టుకుని పరిష్కారం జేసుకోవాలి. అలాగే నిద్రపోవడానికి ఒక టైం పెట్టుకోవాలి డైలీ. హ్మ్. మనం 10:00కల్లా నిద్రపోవాలి అనుకుంటే 8 గంటలకల్లా భోంచేసేయాలి. భోజనం గూడా లేట్‌గా జేయటం వల్ల అది లోపల అరక్క ఆ ఎఫెక్ట్ ఉండి నిద్ర పట్టదు మళ్ళీ. సో, 8 గంటలకల్లా కనీసం 2 గంటల ముందు నిద్రకు 2 గంటల ముందు ఆహారం తీసేసుకొని 10 గంటలకు పడుకున్నారనుకోండి 2 గంటల తర్వాత కొంచెం నిద్ర పడతది. ప్రశాంతంగా ఉంటది. కడుపులో అలజడి ఏమి ఉండదు. హ్మ్. సో, హ్మ్. అలా నిద్రపోవచ్చు. కొంతమంది బాగా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి గాని, ఆలోచనలు ఎక్కువైపోయి గాని, వాళ్ళు నిద్ర పట్టడానికి ఎన్నో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళ సొంతంగా. సో, అలా యేసుకోవడం వల్ల ఏమన్నా సమస్యలొస్తూ ఉంటాయి కదా! అస్సలు నిద్ర మాత్రలు వాడటం అనేదే ఒక పెద్ద అనారోగ్య కారణం. దాన్ని అసలు వాడకూడదు. చాలా ఇబ్బంది గూడా. శరీరానికి నిద్ర మాత్రలతో నిద్రపుచ్చటం, మన మెదడుని నిద్రపుచ్చటం అలవాటు చేశామంటే ఇంక అది తర్వాత ఒక డోసులు పెంచుకున్నా గానీ అది నిద్ర రాదు. హ్మ్. శరీరానికి అలవాటయిపోతుంది. మెదడు గూడా అలవాటు పడిపోయి దాని డ్యూటీది అది మర్చిపోతది. హ్మ్. కానీ మనం నిద్రపుచ్చాల్సిన డ్యూటీ ఎవరిది? మెదడుది. మెదడే అన్ని కార్యక్రమాలు చూస్తుంది. హ్మ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆహారం లేట్‌గా తీసుకోకుండా ముందుగా తీసుకొని, అలాగే టైమ్ టు టైమ్ నిద్రపోయే ఒక టైం అనేది అలవాటు చేయాలి మన బాడీకి. ఓహ్! బయోలాజికల్ క్లాక్ ఉంటది. దానికి అవును. మనం 10 గంటలకు రోజు నిద్రపోతాంటే 10 నిమిషాలు అటు ఇటుగా తనకంతట తనే నిద్ర తెచ్చుకుంటది హ్మ్. శరీరం. అవును. బ్రెయిన్ 10:00కల్లా నిద్రని ఒక పాస్‌వర్డ్ ఇచ్చేస్తది. సో, అలాగా మనం నిద్రపోవడానికి కావాల్సిన ముందు సూచనలేమున్నాయి అయి మనం చేసుకోవాలి. హ్మ్. ఆహారము, అలాగే టైం ప్రకారం నిద్రపోయే ఒక అలవాటు చేసుకోవటం. ఇప్పుడు హ్మ్. చూడండి పొద్దున్నే లేసి బాత్రూమ్‌కెళ్ళాలి అని ఒక టైం పెట్టుకుంటారనుకోండి. ఆ టైంకి బాత్రూమ్ వస్తది. వీడు నిద్రపోతున్నా కూడా లేపుద్ది. హ్మ్. అందుకని చెప్పి మనం ఆ టైమ్ టేబుల్ అనేది బాడీకి అలవాటు చేసుకోవాలి. హ్మ్. 10 గంటలకు నిద్రపోవాలి. సో, 8 గంటలకు భోంచేయాలి. లేట్ అయిపోయిద్ది. ఒకళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళుంటారు సాఫ్ట్‌వేర్‌లు ఇట్లాంటి వాళ్ళనుకోండి. వాళ్ళు డ్యూటీకెళ్ళేవాళ్ళు తినేసినా పర్లేదు. మెలుకువనే ఉంటారు డ్యూటీలో. అవును. కానీ లైట్ ఫుడ్ తీసుకోవాలి. బాగా మషాలాలు యాక్చువల్‌గా మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మషాలా లాంటి హెవీ ఫుడ్ తినాలంటే ఉదయమే తినాలి. ఓకే. మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినాలి. నైట్ చాలా తక్కువ తినాలి. మనం హ్మ్. రివర్స్‌లో చేస్తున్నాం. పొద్దున్నే లైట్‌గా తింటాం. మధ్యాహ్నం కొంచెం గట్టిగా తింటాం. నైట్ అయితే అసలు ఫుల్‌గా తినేస్తాం. హ్మ్. హ్మ్. దీనివల్ల శరీరానికి లోడ్ ఎక్కువైపోయి అది క్లీన్ చేసుకోవాల్సిన టైం నైటు. ఆ టైం మనకివ్వట్లేదు. మనం ఇవ్వట్లే వాళ్ళకి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం అనేది అలవాటనమాట కొంతమందికి. అలా తాగడం వల్ల మాకు నిద్ర బాగా పడుతుంది అనే నమ్మకంతో తాగుతూ ఉంటారు. అది నిజమే అంటారా? యాక్చువల్‌గా మీరన్నది చాలామందనేది ఇవాళ లేదు.
చాలా తక్కువ మంది తాగుతున్నారు. ఒకప్పుడు ఒక 40-50 ఏళ్ల క్రితం అయితే ప్రతిరోజు నైట్ పాలల్లో ఒక చిటికెడు, చిటికెడు కూడా కాదు, ముత్యమంత ఒరిజినల్ పసుపు అయితే ఇంత ముత్యమంత పసుపు వేసుకొని ఒక మిరియం దాంట్లో వేసుకొని నైట్ పడుకోబోయే 10 నిమిషాల ముందు పాలు తాగితే హ్యాపీగా గోరువెచ్చగా ఉండి శరీరంలో మంచి నిద్ర పట్టేది. అలాగే ఈ పాలల్లో వేసిన పసుపు మిరియాల వల్ల ఆరోగ్యం కూడా కొంచెం బాగుండేది. ఈ అలవాటు నార్త్లో బాగా ఉంది. ఇప్పుడు కొంచెం నార్త్లో మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఇప్పుడు బాగా వాడుతున్నారు. హల్దీగా దూద్ అంటారు, తాగుతారు. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మన గూగుల్లో చూసాం, బయట కూడా చూస్తున్నాం, ఫారిన్లో అన్ని సూపర్ బజార్లలో గోల్డెన్ మిల్క్ అని అమ్ముతున్నారు. పసుపు పాలే, సింపుల్. మనవన్నీ వాళ్ళు తీసుకొని చేస్తున్నారు, మన వాళ్ళు ఏమో నైట్ మందు తాగేసి పడుకుంటున్నారు. సో మన అలవాట్లు ఆయుర్వేద పరంగా మన పెద్దలు ఏమైతే ఆచరించారో ఈ పసుపు వేసుకొని తాగడం అనేది చాలా ఆరోగ్యం, చాలా రోగాలను తగ్గిస్తుంది. అలాగే పాలు నైట్ ఇట్లా తాగిన పాలు శరీరానికి వంటబట్టి మంచి కాల్షియము, ప్రోటీన్స్, విటమిన్స్ అందడం వల్ల ఉదయం ఆరోగ్యంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, నీరసంగా మగతగా లేకుండా మంచి హుషారుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. శరీరంలో మనకు బలం ఉందన్న ఫీలింగ్ తెలుస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాలు కాకుండా ఇంకెలాంటి ఫుడ్స్ తీసుకుంటే రాత్రిపూట త్వరగా నిద్ర పడుతుంది? అసలు నైట్ ఫుడ్సే తగ్గించాలండి. అలాంటివి కాదు. 2 గంటల ముందు, నిద్ర టైంకి 2 గంటల ముందుగానే తేలికపాటి ఆహారాలు. పెరుగు తినకూడదు, నైట్ పెరుగు తినకూడదు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తిన్నామంటే మనకి లోపల మళ్ళీ కూలింగ్ అయిపోయి నిద్ర సరిగా పట్టక ఉంటుంది. ఎట్లా ఉండాలంటే గోరువెచ్చటి ఆహారం, తేలికపాటి ఆహారం, అందులో హెవీస్ ఉండకూడదు, మసాలాలు, కారాలు, ఉప్పు ఎక్కువ ఉండకూడదు, లైట్ ఫుడ్. అంతగా మేము పెరుగు తినకుండా ఉండలేమండి అనే అలవాటు ఉంది అనుకునే వాళ్ళు అయితే ఒక టిఫిన్ భోజనం లైట్గా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగొచ్చు. ఆ జీలకర్ర, ఒక చెంచా జీలకర్ర వేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. దానికి పొద్దున్నే ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ జీలకర్ర మజ్జిగ ఇట్లా తాగడం వల్ల గ్యాస్ తగ్గిపోతుంది. ఒక అరగంట, గంట అయ్యేసరికి అక్కడ తయారైన గ్యాస్ కడుపులోది రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే గ్యాస్ లేదో ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆయుర్వేదంలో నిద్రలేని సమస్యకి ఎలాంటి చికిత్స ఉంది డాక్టర్ గారు? మనకి ముఖ్యంగా ఇందులో చెప్పుకునేది ఏంటంటే బీపీకి వాడేది ఒకటి ఉంటుందండి, సర్పగంధ అని. దాన్ని బీపీకి అయితే కొంచెం ఉన్న బీపీ కండిషన్ బట్టి డోస్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ మామూలుగా సింపుల్గా అయితే బయట ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. సర్పగంధ ఒక్క ట్యాబ్లెట్ నైట్ ఈ భోజనం చేసినాక తినకముందు వేయకూడదు, తిన్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఒక ట్యాబ్లెట్ వేసుకొని 2 గంటల తర్వాత కొంచెం నిద్ర స్టార్ట్ అవుతుంది. ఒక్కటే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. లేదు ఒక చిటికెడు పౌడర్ ఫామ్ అయితే ఒక చిటికెడు పౌడర్ తీసుకొని కొనుక్కోవచ్చు. దాంతోపాటే తగర అని ఒకటి ఉంటుంది, ఇది నిద్రను తీసుకొస్తుంది. అలాగే జటామాంసి అని ఉంటుంది, టెన్షన్ తగ్గేసి యాంగ్జైటీ లేకుండా. ఈ 3 పదార్థాలు కలిపేసేసి సమానంగా కలిపేసుకొని ఒక చిటిక సుమారుగా ఒక 1/2 గ్రాము వస్తుంది. ఆ ఒక 1/2 గ్రాము తీసుకుంటే నైట్ ప్రశాంతంగా నిద్రపడుతుంది. అలాగే చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే ఎట్లా కూడా నిద్రపోతారు కష్టపడి, తెల్లారుజాము 3 గంటలకు మెలకు వస్తుంది. ఇక అక్కడి నుంచి వాళ్ళకి నిద్ర పట్టదు, నరకం కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో కొట్టుకుంటారు. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తెల్లారు 5-6 గంటల దాకా ప్రశాంతంగా నిద్ర ఉంటుంది, మధ్యలో మెలకు రాదు. అలా అని చెప్పి మనకి సృహ లేకుండా ఇబ్బంది ఏమి ఉండదు, మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ ఏమన్నా మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే లేచి వెళ్ళొచ్చు, అట్లాంటి సమస్యలు ఏమి ఉండవు. సో ఈ 3 మూలికలు జటామాంసి, సర్పగంధ, అశ్వగంధ కూడా యాడ్ చేసుకోవచ్చు, తగర, ఈ 4 పదార్థాలతో సమానంగా కలుపుకొని ఒక చిటిక తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. కొంతమంది మాకు రాత్రి పడుకోలేదని చెప్పేసి మధ్యాహ్నం పూట తిన్న తర్వాత పడుకుంటూ ఉంటారు కదా డాక్టర్, అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి? మధ్యాహ్నం పూట అసలు నిద్రపోయే ముందు భోజనం చేయకూడదు. ఎందుకంటే అంతగా నిద్ర తట్టుకోలేకపోతే నిద్రపోయిన తర్వాత లేచి అప్పుడు తినండి. ముందే తినటం వల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం కొవ్వుగా మారి ఒబెసిటీ సమస్యలు, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. పైగా నిద్ర కూడా కలత నిద్ర, మంపుగా మగతగా ఉండి నిద్రపడినట్టుగా పడుకుంటారు కానీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు, మగతగా పడుకుంటారు. అలా కాకుండా తినకముందే పడుకోండి. అంతగా మీకు అలవాటు అయితే తినకముందే పడుకోండి. లేదు 2 గంటలకు పడుకుంటామంటే 12 గంటలకల్లా తినేసేయండి మధ్యాహ్నం పూట. లేదు 1 గంట 2ంటికి నిద్ర వస్తుంది డాక్టర్ గారు, మాకు నిద్ర వస్తుందంటే ఓకే, నిద్రపోండి. లేచిన తర్వాత 1 గంట అయితే తినండి. 1 గంట నిద్రపోతారు, మరి ఎక్కువ నిద్రపోకూడదు, మరీ 5 దాకా పడుకోకూడదు. నైట్ పడుకున్నట్టు 2 నుంచి 5 దాకా అంత రెస్ట్ అవసరం లేదు. మధ్యాహ్నం కూడా ఏదో 1 గంట, అరగంట నిద్రపోయి లేవండి, శుభ్రంగా భోజనం చేయండి, చాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.